హాయ్ అండి, వెల్కమ్ టు భార్గవీస్ కిచెన్. నేను మీ భార్గవి. ఈరోజు మన రెసిపీ బ్రింజాల్ కర్రీ. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ కర్రీ. తయారీ విధానం: ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి అది వేడయ్యాక హోల్ గరం మసాలా వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ మసాలాలన్నీ 2 నిమిషాలు వేయించిన తర్వాత గ్రైండర్లో వేసుకుని మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 4 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ పల్లీలు 2 నిమిషాలు వేయించిన తర్వాత పక్కన తీసేసి వేరొక బౌల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి. ఈ నువ్వులను కూడా 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ నువ్వులను కూడా 2 నిమిషాలు వేయించిన తర్వాత నువ్వులు పల్లీలు మిక్సీలో వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దాంట్లో ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక దీంట్లో పసుపు అల్లం వేసి ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయేంతలో ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. రెండు నిమిషాల తర్వాత దీంట్లో బ్రింజాల్ వేసుకోవాలండి. అంతా ఒకసారి కలుపుకుని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత దీంట్లో రుచికి సరిపడా కారం పొడి వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని మరొక 10 నిమిషాలు దీన్ని కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనం ముందుగా పల్లీలు నువ్వులు మిక్సీ చేసుకున్నాం కదా అండి, దాన్ని దీంట్లో యాడ్ చేసుకొని కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. దీన్ని మరొక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి. చివరగా రుచికి సరిపడా సాల్ట్, కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలండి. సింపుల్ అండ్ టేస్టీ బ్రింజాల్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మరిన్ని వీడియోలు చేయడానికి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.